కేసీఆర్ నాయకత్వంలో సునీతా మహేందర్ రెడ్డి గారు 18 కోట్ల రూపాయలు పెట్టి బ్రిడ్జ్ చేసుకోవడం జరిగింది. ఆ బ్రిడ్జి లేనప్పుడు దానికి పాటు చెక్ డ్యామ్ కూడా వేసుకున్నాం. ఆ బ్రిడ్జి లేనప్పుడు వర్షాలు పడితే అటు మోసుకుంటే తిరిగిపోయేటువంటి పరిస్థితి ఉండేది. దాంతోపాటు మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పాడు మొన్న కాంగ్రెస్ వాళ్ళు. 2500 రూపాయలు ఎవరికి కూడా ఇవ్వలేదు. తులం బంగారం పెడతా ఉన్నాడు. తులం బంగారం కాదు, కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇవ్వలేదు. 2 లక్షల మందికి 5 నెలల కాలంలో పెళ్లిళ్ళు జరిగినాయి. పెళ్లిళ్ళు జరిగిన వాళ్ళకు ఎవరు కూడా 1 రూపాయి ఇవ్వలేదు. చచ్చిపోయిన వానికి 5 లక్షల బీమా, 5 లక్షల బీమా కూడా రద్దు చేశారు. అది కూడా ఇవ్వలేదు. దినాల వరకే 5 లక్షలు వచ్చేది. ఇలాంటివన్నీ చేనేత కార్మికులు వాళ్ళకు బట్టలు వేయడానికి తర్వాత ప్రభుత్వం సగం ధరకే సబ్సిడీ ఇచ్చి రంగులకు నూలుకి ఇచ్చింది, వాళ్ళని బతికిచ్చింది. ఇప్పుడు ఆ బట్టలు కూడా నేర్పియాల వాళ్ళతో అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దానికి అంగీకరిస్తడం లేదు. ఇట్లా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మన సుద్దాల గ్రామ ప్రజలు చాలా చైతన్యవంతులు తెలుసు. ఆనాడు కమ్యూనిస్ట్ పోరాటం నుండి నేటి వరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు మనం ఊళ్ళో చేసుకున్నాం. మరి దాదాపుగా 1-2 కోట్ల రూపాయలు అదనంగా రోడ్లు, తర్వాత ఇంకా ఈ చెర్లకు వచ్చేటువంటి సీసీ రోడ్డు కానీ అటుపోయే రోడ్డు కానీ ఇవన్నీ పెట్టడం జరిగింది. మొన్న మనకు బ్రిడ్జి అయిన తర్వాత 3,56,00,000 రూపాయలు శాంక్షన్ అయినాయి. 3,56,00,000 రూపాయలు శాంక్షన్ అయితే ఈ ఎమ్మెల్యే రాగానే కాంగ్రెస్ గెలవగానే ఆ వర్కును ఆపేయడం జరిగింది. 3,56,00,000 వర్కును ఆపేయడం జరిగింది ఎమ్మెల్యే గారు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికే ఏం పనిచేయడం లేదు. కాబట్టి ఇచ్చినటువంటి హామీలు 6 హామీలు కూడా ఇక్కడేం అమలు జరపలేదు. దయచేసి మీ అందరూ కోరేది ఒక్కటే, మహిళా సోదరులందరూ కూడా 2,500 రూపాయలు ఇస్తాం, 4,000 ఇస్తాం, 3,000 ఇస్తామంటే కొంత నమ్మి అక్కడ మనం మోసపోయి మన కేసీఆర్కి నష్టం జరిగింది. అందుకనే ఈసారి అట్లా కాకుండా ఎవరు పైసలు ఇచ్చినా పైసలు లేకపోయినా ఖచ్చితంగా అందరూ కూడా కారు గుర్తు మీద ఓటేసి మీ అమూల్యమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలని. మేము ఇళ్ల కాడ ఉంటామంటే మీరు ఇళ్లలో లేరు, కరువు పని కాడ ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కదాన్ని కలుస్తారని మీ దగ్గర రావడం జరిగింది. దాన్ని అన్యతగా భావించకుండా కేసీఆర్ గారు ముఖం చూసి ఇవాళ కేసీఆర్ గారు మన నీళ్లు లేవు. పోయినసారి చెరువు అంతా నిండు ఉన్నది, ఈసారి నదీ జలాల నీళ్లు తీసుకురాలేవు. మొత్తం రైతులు దాదాపుగా 46 లక్షల ఎకరాల భూములు పొలంలో ఎండిపోయింది. అంతే ఎంత పెద్ద నష్టం చూడండి. కాబట్టి మన దగ్గర కొద్ది గొప్ప పోవచ్చు, కానీ ఇతర రాష్ట్రాల ఇతర జిల్లాలలో చాలా ఎండిపోయి వాళ్ళ రైతులు నష్టపడ్డారు. దీన్ని అర్థం చేసుకోండి. ఒక్కనాడు ఓటు మన జన్మ హక్కు. మనం మంచి చేసే వాళ్ళకు ఓటు వేయాలి. మంచి చేసే వాళ్ళకు, మనకు సహకరించే వాళ్ళకు. మన వ్యవసాయ రంగాన్ని దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా వ్యవసాయ రంగానికి ఫ్రీ కరెంట్ ఇవ్వలేదు. తర్వాత ఈ స్కీములు తీసుకురాలేదు, కేసీఆర్ మాత్రమే తీసుకోవడం జరిగింది. మీరు అందరూ దయచేసి అంటారు అననియండి. మీరు దయచేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను 5 నెలలు అయింది. ఆయన డిసెంబర్ 9 తారీఖు నాడు అన్ని అమలు చెప్తున్నాడు. డిసెంబర్ పోయింది, 5 నెలలు అయిపోయింది. 5 నెలల కాలంలో కూడా ఏ ఒక్క పని చేపట్టడం లేదు. దీన్ని ఈ పనులని జరగాలంటే పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి. ఇవాళ టీఆర్ఎస్ ఎంపీలు గెలవకపోతే పార్లమెంట్లో తెలంగాణ గురించి మాట్లాడేవాడు ఉన్నాడు. కాంగ్రెస్ జాతీయ పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ, వాళ్ళు దేశ లెవెల్లో ఆ ప్రాంతాల గురించే మాట్లాడతారు. ఈ టీఆర్ఎస్ పార్టీ మాత్రం కేవలం తెలంగాణ గురించి మాత్రమే మాట్లాడుతుంది, తెలంగాణ హక్కుల గురించి మాట్లాడుతుంది. తెలంగాణలో న్యాయం జరిగిన పోరాటం చేస్తుంది. కాబట్టి మీ అమూల్యమైన ఓటును 13వ తారీఖు నాడు మీరందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మీ ఓటు హక్కును 6 గుర్తు 2 లైన్లో ఉంటుంది. 2వ గుర్తు దాని మీద బొమ్మ ఉంటుంది, తర్వాత దాని మీద నొక్కితే ఓటు పడుతుంది. మీ అందరూ తెలుసు. దయచేసి మహిళా సోదరులకు మేము చేయలెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కూడా ఇవన్నిటిని నమ్మి మహిళా సోదరుల నుంచి చాలా ఓట్లు తగ్గిపోయినాయి. ఒక మన దగ్గరనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 4,80,000 ఓట్లతో మాత్రమే టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది. 4,80,000 ఓట్లు వస్తే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయిపోయాడు. కాబట్టి ఈ రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఇక్కడ ఉన్న కామె మల్లేశ కుర్మాతను ఆయనకు సీట్ ఇవ్వడం జరిగింది. ఆ ఓటు కనుక కారు గుర్తేస్తే సుద్దాల గ్రామ అభివృద్ధికి ఏ అవసరం ఉన్నా కూడా మేము నిలబడి పని చేయించుకున్నాం ఇప్పటి వరకు. రేపు భవిష్యత్తులో కూడా ఆ ఎంపీతో ఇక్కడ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి సోదరి మనల్ని తప్పు పట్టుకోకుండా మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేయాలని మీ అందరూ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.